already discussed about binomial expansion, binomial quotients, rth term, quotient, middle term when n is even, independent term. Next question. Find the middle term in the expansion of 3x by 7 minus 2y whole power 10. Power 10 అంటున్నాం అంటే అక్కడ n అనేది ఏంటి మనకి ఈవెన్. సో n ఈజ్ ఈవెన్ అయితే మనకి మిడిల్ టర్మ్ అనేది ఏమవుతుంది, n/2 ప్లస్ 1th టర్మ్ అనేది మిడిల్ టర్మ్ అనేది అవుతుంది. సో ఇక మనం ఏం అప్లై చేయాలి, జనరల్ టర్మ్ అనేది అప్లై చేయాలి. సో జనరల్ టర్మ్ ఏంటి మనకి ఫార్ములా tr+1. సో tr+1 అంటే ఏంటి ఫార్ములా, ncr x⁻n−r a పవర్ r. ఫార్ములా ఏంటండి, tr+1 ఈజ్ ఈక్వల్ టు ncr x⁻n−r a పవర్ r. సో ఇక మనకి r ప్లేస్లో ఏముంది, n/2. సో n అనేది 10. సో ఇక మన పవర్ 10 కాబట్టి n ప్లస్ మనం ఏం రీప్లేస్ చేసుకోవాలి, 10 అనేది రీప్లేస్ చేసుకోవాలి. n ఈజ్ ఈవెన్ అయితే మనకి మిడిల్ టర్మ్ ఫార్ములా ఏంటి, tn/2 ప్లస్ 1. సో ఫార్ములా ఏంటి, ncn/2 x⁻n/2 a పవర్ n/2. సో పవర్ 10 కాబట్టి 10/2 అంటే ఎంత వస్తుంది మనకి 5. అంటే ఇక్కడ నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, t5+1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో n/2 అంటే వాల్యూ ఎంత మనకి 5 అంటే 10c5 x అంటున్నాం. ఇక్కడ x ప్లేస్లో మనకి ఏముంది, 3x/7 అనేది ఉంది. సో x⁻n/2 అంటే 3x/7 హోల్ పవర్ 5. a అంటున్నాం, a ప్లేస్లో మనకి ఏముంది, -2y. సో -2y హోల్ పవర్ 5. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, కాన్స్టెంట్ టర్మ్స్ వేరియబుల్ టర్మ్స్ సెపరేట్ చేయండి. సో 3x/7 హోల్ పవర్ 5 అంటున్నాం. సో సెపరేట్ చేసుకుంటే ఏమైంది, 3/5/7/5. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, -2 హోల్ పవర్ 5 అంటున్నాం. -5 అనేది ఏంటి, ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ మనం మైనస్ని మనం మల్టిప్లై చేస్తే ఏమైంది, నెగిటివ్వే వస్తుంది. సో అందుకే ఆ మైనస్ అనేది ఫస్ట్లో రాసేయండి. ఇంకేం మిగిలింది మనకి 2/5. ఇంకా రిమైనింగ్ టర్మ్ వేరియబుల్ టర్మ్ ఏముంది ఇక్కడ, x⁻5 అంటున్నావు కాబట్టి x⁻5. ఇక్కడ వేరియబుల్ టర్మ్ ఏంటి, y⁻5. సో ఇంకా మనకి రిమైనింగ్ ఏం మిగిలింది మనకి, -10c5. 3 × 2 అంటే ఎంత, 6. రెండిటికి పవర్ సేమే కాబట్టి ఇక్కడ నువ్వేం అప్లై చేస్తున్నావు, a⁻m × b⁻m అంటే a × b హోల్ పవర్ m. సో 3కి పవర్ 5 ఉంది, 2కి పవర్ 5 ఉంది కాబట్టి 3 × 2 ఎంత, 6. 6/5/7/5 x⁻5 × y⁻5. సో ఇక మన మిడిల్ టర్మ్ ఇక్కడ n అనేది పవర్ ఈవెన్ కాబట్టి మిడిల్ టర్మ్స్ ఎన్ని వస్తాయి, ఒకటే వస్తుంది. ఆ మిడిల్ టర్మ్ అనేది ఏమవుతుంది, n/2 ప్లస్ 1th టర్మ్ అనేది మిడిల్ టర్మ్ అవుతుంది. సో అందుకే ఇక మనం ఏం అప్లై చేస్తాము, tn/2 ప్లస్ 1 అనేది అప్లై చేసాం. సో tn/2 ప్లస్ 1 అంటే ఏంటి ఫార్ములా, ఇక్కడ ncn/2 x⁻n/2 a పవర్ n/2. నెక్స్ట్ వన్, ఇఫ్ n ఈజ్ ఆడ్ అయితే మనకి మిడిల్ టర్మ్స్ ఏంటి. ఇప్పుడు దాకా మనం n ఈజ్ ఈవెన్ అయితే మిడిల్ టర్మ్ అనేది ఏంటో చూసుకున్నాం. సపోజ్ మనకి n అనేది ఆడ్. సో సపోజ్ ఇక మనకి x+y హోల్ పవర్ 3 అనేది తీసుకోండి. అంటే ఇప్పుడు నీకు ఇది ఎలా ఉంది, a+b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. సో a+b హోల్ క్యూబ్ అంటే ఏంటి ఫార్ములా, ఇక్కడ x³ ప్లస్ 3x² a+b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేయండి, x³ ప్లస్ 3a² ప్లస్ 3ab² ప్లస్ b³ ఆ ఫార్ములాలో ఉంది. సో n అనేది ఈ ఆడ్ కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి, ఇక్కడ ఎన్ని వచ్చినాయి నెంబర్ ఆఫ్ టర్మ్స్, 1 2 3 4. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వచ్చినాయి, 4. అంటే n అనేది ఆడ్ అయితే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఏమవుతాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి వస్తాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి మనకి n+1ఏగా. సో పవర్ అనేది 3 కాబట్టి 3 + 1 ఎంత, 4. ఆ 4 అనేది ఈవెన్ కాబట్టి n అనేది ఆడ్ అయితే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఎన్ని ఉంటాయి, ఈవెన్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే మిడిల్ టర్మ్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. చూడండి ఒకసారి, x³
ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్ అంటున్నాం. సో మిడిల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి కదా మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. సో n ఈజ్ ఆడ్ అయితే నెంబర్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ అనేవి ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. ఆ 2 కూడా ఏంటి మనకి n+1/2 టర్ము అలాగే n+3/2. ఇప్పుడు ఇదే చూడండి, మనం దీని ఎక్స్పాన్షన్ ఏంటి మనకి x+y³ అంటున్నాం. అంటే n అంటే ఎంత ఇక మనకి 3. ఇక మనం n+1/2 అంటున్నాం. n ప్లస్లో 3 పెట్టండి, 3+1/2 అంటే ఎంత 4/2 అంటే ఏంటి సెకండ్ టర్మ్. నెక్స్ట్ n+3/2 అంటున్నాం. n ప్లస్లో ఏం తీసుకున్నారు 3, 3+3 ఎంత 6, 6/2 అంటే ఎంత 3 అంటే థర్డ్ టర్మ్. అంటే n అనేది ఆడ్ అయితే నెంబర్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ అనేవి 2 వస్తాయి. ఇక్కడ పవర్ 3కి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మనకి సెకండ్ టర్ము థర్డ్ టర్మ్. సో n ఈజ్ ఆడ్ అయితే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఈవెన్ నెంబర్ ఉంటుంది. అలాగే మిడిల్ టర్మ్స్ అనేవి ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. ఆ 2 టర్మ్స్ ఏంటి n+1/2 అలాగే n+3/2. సో ఈ 2 టర్మ్స్ మిడిల్ టర్మ్స్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ప్రాబ్లం ఫైండ్ ద మిడిల్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 4a + 3b/2 హోల్ పవర్ 11. పవర్ 11 అంటున్నాం. అంటే ఇక్కడ n అనేది ఏంటి 11. ఆ 11 అనేది ఏంటి ఆడ్ నెంబర్. సో ఆడ్ ఇంటిజర్గా తీసుకున్నాం. సో n ఈజ్ ఈక్వల్ టు 11 అనేది ఆడ్ ఇంటిజర్ కాబట్టి నెంబర్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ అనేవి ఎన్ని ఉంటాయి మనకి 2. ఆ 2 మిడిల్ టర్మ్స్ ఏమవుతాయి n+1/2 n+3/2. సో ఇక్కడ n ఎంత మనకి 11, 11+1 ఎంత 12, 12/2 అంటే ఎంత సిక్స్త్ టర్మ్. n ప్లస్ ఎంత తీసుకోవాలి మనం 11, 11+3 అంటే ఎంత 14, 14/2 అంటే ఏంటి 7. అంటే ఇక్కడ మనం పవర్ 11 కాబట్టి మిడిల్ టర్మ్స్ అనేవి ఏమవుతాయి సిక్స్త్ టర్ము సెవెంత్ టర్మ్. ఇప్పుడు ఆ 2 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో T6 ఫైండ్ అవుట్ చేయాలి. సో సిక్స్త్ టర్మ్ అంటున్నాడు వాడు. సో T6 అని మనం ఎలా రాసుకోవచ్చు, మనం ఇక్కడ ఏం అప్లై చేయాలి జనరల్ టర్మ్ అప్లై చేయాలి. సో జనరల్ టర్మ్ ఏంటి మనకి TR+1. అంటే మనం ఏ టర్మ్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని మనం ఎలా రాసుకోవాలి R+1గా రాసుకోవాలి. అందుకే ఇక్కడ T6ని మనం ఎలా రాసుకున్నాము T5+1గా రాసుకున్నాం. అంటే R ప్లేస్లో మనకేముంది 5. సో TR+1 అంటే ఏంటి మనకి ఫార్ములా NCR x⁻n−r a⁻r. సో ఇక మనకి R ప్లేస్లో ఎంత ఉంది మనకి 5. సో n అంటే ఎంత మనకి 11. సో అందుకే T5+1 అనేది ఏమవుతుంది 11C5. x అంటే ఎంత ఇక మనకి 4a, 4a⁻n−r అంటున్నాం. n అంటే ఎంత 11, r అంటే ఎంత మనకి 5. సో 11 - 5 a⁻r. ఏ ప్లేస్లో ఎంత ఉంది మనకి ఇక్కడ 3b/2 పవర్ r. r అంటే ఎంత ఇక మనకి 5. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ వేరియబుల్ టర్మ్స్ సెపరేట్ చేసేయండి. ఇక్కడ మనం 4a అంటున్నాం. 4 అనేది కాన్స్టెంట్, a అనేది వేరియబుల్. అలాగే 3b/2 అంటున్నాం. సో 3/2 అనేది కాన్స్టెంట్, b అనేది వేరియబుల్. సో సెపరేట్ చేసేయండి. ఏమొస్తుంది 11C5. 4 × 5 అంటున్నాం. 11 - 5 అంటే ఎంత 6 అంటే 4/6. నెక్స్ట్ ఇక 3/2 హోల్ పవర్ 5. సో ఇక్కడ కూడా దాన్ని సెపరేట్ చేసేయండి. సో 3/5/2/5. ఇంకా రిమైనింగ్ వేరియబుల్ టర్మ్స్ ఏమున్నాయి a⁻6 b⁻5. సో నెక్స్ట్ ఏంటి మనకి 11C5 అంటున్నాం. అంటే అది మనకి ఎలా ఉంది ఫార్ములా NCR. సో NCR అంటే ఏంటి n⁻n−r⁴ ఇంటూ r⁴. సో r ప్లేస్లో మనకి ఏముంది 5, n ప్లేస్లో ఏముంది 11. సో ఫార్ములా ప్రకారం అప్లై చేయండి. 11 × 5 అంటే ఎంత 6 నెక్స్ట్ r⁴ అంటే 5 ఇప్పుడు ఈ 11 మనం ఎలా రాసుకోవచ్చు 11 × 10 × 9 × 8 × 7 × 6 ఎందుకని ఆల్రెడీ కింద 6 ఉంది కాబట్టి 6 వరకు రాసుకోవచ్చు. నెక్స్ట్ 6 సేమ్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేయండి. ఇంకేం మిగిలింది మనకి 5 ఈ 5 ఎలా రాసుకోవచ్చు 5 × 4 × 3 × 2 × 1. ఇప్పుడు టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. 4 × 2 8. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 అనేది 9లో ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్. ఇక 5 అనేది ఇందులో 10లో ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్. ఇంకా మనకి ఏం మిగిలింది 11 × 2 × 3 × 7.
ఆల్రెడీ మనకి 2 పవర్ ఎంత ఉంది మనకి 4 పవర్ 6 ఉంది. ఆ 4 పవర్ 6 మనం ఎలా రాసుకోవచ్చు 2 స్క్వేర్ హోల్ పవర్ 6గా రాసుకోవచ్చా? సో 2 స్క్వేర్ హోల్ పవర్ 6 అంటే ఎంత అయింది 2 పవర్ 12. ఆల్రెడీ నీకు ఎంత ఉంది 2 పవర్ 5. సో 12లోంచి 5 తీసేస్తే ఎంత 2 పవర్ 7. నెక్స్ట్ ఇక మనకి ఆల్రెడీ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. 2 పవర్ 7 ఇంటూ 2 అంటే ఎంత 2 పవర్ 8. నెక్స్ట్ 3 ఉంది. 3 ఇంటూ 3 పవర్ 5 అంటే ఎంత వస్తుంది 3 పవర్ 6. ఇంకేం మిగిలింది ఇక్కడ 11 ఇంటూ 7 అంటే ఎంత 77. అంటే ఇక మనకి ఇంకేం మిగిలింది 77 ఇంటూ 2 పవర్ 8 ఇంటూ 3 పవర్ 6 ఇంటూ వేరియబుల్ టర్మ్స్ ఏం మిగిలినాయి ఏ పవర్ 6 ఇంటూ బి పవర్ 5. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము T6 అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ T7. సో T7 మనం ఇక్కడ ఏం అప్లై చేయాలి జనరల్ టర్మే అప్లై చేయాలి. ఆ జనరల్ టర్మ్ ఏంటి మనకి TR ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు NCR ఎక్స్ పవర్ n మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్. అంటే మనం ఏ టర్మ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని మనం ఎలా రాసుకోవాలి R+1గా రాసుకోవాలి. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి T7 ఫైండ్ అవుట్ చేయాలి. సో 7 మనం ఎలా రాసుకోవచ్చు 6 + 1. ఇక మనం R ప్లేస్లో ఎంత ఉంది 6 ఉంది. పవర్ ఎంత ఇచ్చాడు వాడు 11 అంటే n ఈజ్ ఈక్వల్ ఎంత 11. సో NCR ఎక్స్ పవర్ n మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్ ఫార్ములా ప్రకారం అప్లై చేయండి. ఇక మనకి కాన్స్టెంట్ ఏంటి మనకి 4, వేరియబుల్ ఏంటి ఏ, అలాగే కాన్స్టెంట్ ఏంటి 3/2, వేరియబుల్ ఏంటి బి. సో కాన్స్టెంట్ టర్మ్స్ వేరియబుల్ టర్మ్స్ సెపరేట్ చేయండి. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి 11C6 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం అప్లై చేస్తాం NCR. సో NCR అంటే ఏంటి ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో n ప్లేస్తో మనకి ఎంత ఉంది 11. సో n ప్లేస్తో 11 తీసుకోండి, ఆర్ ప్లేస్లో 6 తీసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది 11 ఫ్యాక్టోరియల్ బై 11 మైనస్ 6 అంటే ఎంత 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. సో 11 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాసుకోవచ్చు 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. కింద ఆల్రెడీ 6 ఫ్యాక్టోరియల్ ఉంది, సో దాన్ని అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఉంది. 5ని ఎలా రాసుకోవచ్చు 5 ఫ్యాక్టోరియల్ని 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇప్పుడు ఈ 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ ఈ 5 ఇంటూ 2 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్ పోతుంది. 4 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్. 3 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్. అంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది 11 ఇంటూ 7 అంటే ఎంత 77. 3 ఇంటూ 2 ఆల్రెడీ ఇక్కడ 2 పవర్ 4 ఉంది, ఇక్కడ ఇంకో 2 మిగిలింది. సో 2 పవర్ 4 ఇంటూ 2 ఒక పవర్ అనేది యాడ్ అవుతుంది అంటే 2 పవర్ 5. ఆల్రెడీ ఇక్కడ 3 పవర్ 6 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. సో ఇంకొక పవర్ యాడ్ అయితే ఏమైంది 3 పవర్ 7. అంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది 77 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 7 ఇంటూ ఏ పవర్ 5 ఇంటూ బి పవర్ 6. సో ఇక మనకి పవర్ అనేది 11 ఇచ్చాడు. ఆ 11 అనేది ఆడ్ కాబట్టి నెంబర్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ అనేవి మనకి ఏమొచ్చినాయి T6 T7. అంటే మనం ఎన్ని టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసాము 2 టర్మ్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ if 22CR is the largest binomial quotient in the expansion of 1 plus x whole power 22, find the value of 13CR. ఇక్కడ మనకి ఏం కావాలి లార్జెస్ట్ బైనామియల్ కోషంట్ అనేది కావాలి. పవర్ ఏమంటున్నాడు వాడు 22 అనేది ఏమవుతుంది ఈవెన్ ఇంటిజర్ అవుతుంది. సో ఈవెన్ ఇంటిజర్ కాబట్టి మనకి లార్జెస్ట్ బైనామియల్ కోషంట్ అనేది ఏమవుతుంది NCn/2 ఏమవుతుంది NCn/2. సో పవర్ వాడు ఎంత ఇచ్చాడు 22. సో n ప్లేస్తో 22 పెట్టండి. 22 అంటే ఎంత 11. ఇక్కడ వాడు ఆ లార్జెస్ట్ బైనామియల్ కోషంట్ అనేది వాడు ఏమి ఇచ్చేసాడు 22CR అనేది ఇచ్చేసాడు. సో ఆ 22CRకి ఈక్వేట్ చేయండి. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే 22 అంటే n అనేది సేమ్గా ఉంది, ఆర్త్ టర్మ్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అబ్జర్వ్ చేసారా 22C11 22CR n అనేది సేమ్గా ఉంది. ఈ బేస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం అప్లై చేస్తాము NCR = NCS. అయితే మనకి ఏంటి కండిషను R = S ఆర్ R+S = N. సో ఏదో ఒక కండిషన్ మనం అప్లై చేసుకుంటాం.
సో ఇక మనకి ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ కండిషన్ ఏం అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సో ఇక్కడ ఆర్ ప్లస్ 6, ఎస్ ప్లేస్లో ఏముంది 11. అంటే మనం ఈ కండిషన్ అప్లై చేస్తే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 11 అనేది వచ్చింది. వాడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, 13CR అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఆర్ ఎంత వచ్చింది మనకి 11 వచ్చింది. అంటే మనకు కావాల్సిన వాల్యూ ఎంత, 13C11. ఇక్కడ మనం కండిషన్ ఏం అప్లై చేస్తామంటే ఇక మన NCR అన్నా NCN-R అన్నా వాల్యూ ఒకటే. ఇక్కడ మనకి ఏముంది 13C11, n ప్లేస్ ఎంత ఉంది ఇక్కడ 13C, 13 - 11 అంటే ఎంత 2. అంటే మనం 13C11 బదులు 13C2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో 13C2 అంటున్నావు. సో ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేయాలి, NCR. సో NCR అంటే ఏం ఫార్ములా, n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. n ప్లేస్లో ఎంత ఉంది మనకి 13. సో 13 ఫ్యాక్టోరియల్ బై n - r, 13 - 2 అంటే ఎంత 11 ఫ్యాక్టోరియల్, r అంటే ఎంత 2 ఫ్యాక్టోరియల్. కింద మనకి 11 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఆ 13 ఫ్యాక్టోరియల్ని ఏం రాసుకుంటారు, 13 × 12 × 11 ఫ్యాక్టోరియల్గా రాయండి. కింద ఏముంది 11 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ 11 ఫ్యాక్టోరియల్ 11 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసేయండి. 2 ఫ్యాక్టోరియల్ అన్నాడు, 2 ఫ్యాక్టోరియల్ 2 × 1గా రాసుకుంటారు. ఈ 2 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 6 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది, 13 × 6 మిగిలింది. సో 13 × 6 ఎంత 78. సో ఇక్కడ మనకి లార్జెస్ట్ బైనామియల్ కోషంట్ n అనేది ఈవెన్ కాబట్టి ఏమవుతుంది NCN/2. n అనేది 22 కాబట్టి ఏమొస్తుంది 22C11 వస్తుంది. ఇక్కడ మనం కండిషన్ ఏం అప్లై చేసుకోవచ్చు, NCR ఈజ్ ఈక్వల్ టు NCS అయితే ఐదర్ R ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆర్ R ప్లస్ S ఈజ్ ఈక్వల్ టు n. ఇక్కడ మన కండిషన్ ఏమొస్తుంది, R వాల్యూ అనేది 11. సో ఇక వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, 13CR ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి 13C11 ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇక్కడ మన కండిషన్ ఏంటి, NCR అన్నా NCN-R అన్నా వాల్యూ ఒకటే కాబట్టి 13C11 బదులు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, 13C2 ఫైండ్ అవుట్ చేసాం. సో దాని వాల్యూ ఎంత వచ్చిందండి 78. నెక్స్ట్ వన్, షో దట్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x హోల్ పవర్ 2n ఈజ్. మనం ఏం ప్రూవ్ చేయాలండి, 1 × 3 × 5 సో ఆన్ 2n - 1 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n. మీరు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకుంటే 1 × 3 × 5 సో ఆన్ 2n - 1 అంటున్నాం. అంటే అక్కడ టర్మ్స్ అనేవి ఏంటి, ఓన్లీ ఆడ్ టర్మ్సే. అంటే ఇక మనకి ఏం కావాలి, ఆడ్ టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ అనేది కావాలి. సో ఇక వాడు ఏమి ఇచ్చాడు, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x హోల్ పవర్ 2n అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనకి 1 + x హోల్ పవర్ n అంటే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఎన్ని వస్తాయి, n+1 అనేది వస్తుంది. ఇక్కడ పవర్ వాడు ఎంత ఇచ్చాడు, 2n ఇచ్చాడు. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఏమొస్తాయి, 2n+1 అనేది వస్తుంది. ఇక్కడ n అనేది ఈవెన్ ఇంటిజర్ కాబట్టి మిడిల్ టర్మ్ అనేది ఏమవుతుంది, n/2 + 1th టర్మ్ అనేది మిడిల్ టర్మ్ అవుతుంది. సో ఇక మనం ఏం అప్లై చేస్తాము, TR+1 ఈజ్ ఈక్వల్ టు NCR x⁻n - r a పవర్ r. సో r ప్లేస్ మనకి ఏముంది n/2 కాబట్టి ఆ n/2 అప్లై చేసుకుంటే ఏమొస్తుంది, NCN/2 x⁻n/2 a పవర్ n/2. సో n అనేది ఇక్కడ మనకి వాడు ఏమి ఇచ్చాడు, 2n అనేది ఇచ్చాడు. సో n ప్లేస్లో 2n అనేది సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది TN+1 ఈజ్ ఈక్వల్ టు 2NCN x⁻n. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. మనం 2NCN అంటున్నాం. అంటే ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేయాలి, NCR అనేది అప్లై చేయాలి. సో NCR అంటే ఏం ఫార్ములా, n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనకి n ప్లేస్లో ఏముంది 2n ఉంది. సో 2n ఫ్యాక్టోరియల్, 2n - n అన్నట్టున్నాం. అంటే ఏమైంది n ఫ్యాక్టోరియల్ ఇంటూ r బదులు ఇక్కడ మనకేముంది n ఉంది, అంటే n ఫ్యాక్టోరియల్. పైన న్యూమినేటర్లో మనకేముంది 2n ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, మనం ఇందా 11 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాసాము, 11 × 10 × 9 × అలా కాన్సెక్యూటివ్ టర్మ్స్ అనేవి రాసుకున్నాం. అలాగే 2n ఫ్యాక్టోరియల్ అంటే 2n × 2n - 1 సో ఆన్ ఎంతవరకు తీసుకుంటాము, 1 వరకు తీసుకుంటాం. సో కింద మనకి డినామినేటర్లో ఏముంది, n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అని ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే
ఈవెన్ టర్మ్స్ ఆడ్ టర్మ్స్ అనేది సెపరేట్ చేసుకోవాలి. అంటే సపోజ్ మన దగ్గర ఒక 10 నెంబర్స్ ఉన్నాయి. ఆ 10లో మనకి ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 5. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. సో ఈవెన్ నెంబర్స్ అంటే అక్కడ 2, 4, 6, 8, 10 ఎన్ని? 5. ఆడ్ నెంబర్స్ ఎన్ని? 1, 3, 5, 7, 9. అంటే మనం 10 నెంబర్స్ తీసుకుంటే ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఆడ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 2n అనేవి ఉన్నాయి. అందులో ఈవెన్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? n. ఆడ్ టర్మ్స్ అనేది ఎన్ని ఉంటాయి? n. సో అందులో ఈవెన్ టర్మ్స్ ఆడ్ టర్మ్స్ సెపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక మనకి వాడు ఆన్సర్ ఏమడిగాడు? ఆడ్ టర్మ్స్లో అడిగాడు. అంటే ఆడ్ టర్మ్స్ మాత్రమే కావాలి. ఇప్పుడు ఈ ఈవెన్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మోడిఫై చేయాలి. అంటే ఈ 2ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 into 1గా రాసుకోవచ్చా? 4ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 into 2. 6ని 2 into 3. అలా సో ఆన్ 2n అంటున్నాం. అంటే ఏమైంది? 2 into n. అంటే మనం ఇక్కడ 2 అనేది మనం కామన్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 సో ఆన్ ఎన్ని ఉన్నాయి? n ఉన్నాయి. అంటే మనం ఆ టర్మ్స్ మొత్తంలో 2 అనేది బయటికి తీసుకొస్తే ఏమవుతుంది? 2n అనేది అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది? 1 into 2 into 3 into సో ఆన్ n అనేది మిగులుతుంది. మనం 1 into 2 into 3 సో ఆన్ n అన్నామంటే ఆ టర్మ్ అనేది ఏమైంది? n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది. ఈ n ఫ్యాక్టోరియల్ ఈ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసేయండి. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది? 1 into 3 into 5 into సో ఆన్ 2n minus 1 by n ఫ్యాక్టోరియల్ into x power n. సో వాడు అడిగింది అదేనా? వాడు ఏమడిగాడు? మిడిల్ టర్మ్ అనేది 1 into 3 into 5 సో ఆన్ 2n minus 1 by n ఫ్యాక్టోరియల్ into 2x whole power n. సో మనకు అదే వచ్చిందా రాలేదా? సో వచ్చింది. నెక్స్ట్ వన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3a by 4 plus b by 2 whole power 9. ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ ఎలా ఉంది? మనకి x plus a whole power n ఫార్ములాలో ఉంది. మనకి x plus a whole power n అంటే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఎన్ని ఉంటాయి? n+1 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నండి? n+1. ఇక్కడ మనకి n అనేది ఎలా ఉండాలి? పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. ఆ n అనేది కూడా పవర్ వాడు ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు కాబట్టి 9+1 ఎంత? 10. అంటే ఇక మనకి పవర్ 9 కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఎన్ని ఉన్నాయండి? 10. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2x plus 3y plus z whole power n. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము? బైనామియల్ మాత్రమే తీసుకున్నాం. అంటే 2 టర్మ్సే తీసుకున్నాం. ఇక్కడ మనకి వాడు ఎక్స్పాన్షన్లో ఎన్ని ఇచ్చాడు? 2x అనేది ఒకటి, 3y అనేది ఒకటి, z అనేది ఒకటి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అలా నీకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a plus b plus c whole power n అంటే ఏంటండి ఫార్ములా? n+1 into n+2 by 2. సో పవర్ అనేది ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. అంటే మనం ఆ n ప్లేస్లో ఏం తీసుకోవాలి? 7 అనేది తీసుకోవాలి. సో n ప్లేస్ మనం ఎంత తీసుకుంటాం? 7. 7+1 ఇంటూ 7+2 by 2. సో 7+1 ఎంత? 8. 7+2 ఎంత? 9 by 2. ఇప్పుడు ఈ 2 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 4 times. 4 9s are ఎంత? 36. సో ఇక మనకి 3 టర్మ్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఏంటండి ఫార్ములా? n+1 ఇంటూ n+2 by 2. Next one. The quotients in the binomial expansions are ఆల్రెడీ మనం x plus a whole power n ఎక్స్పాన్షన్ తీసుకున్నాం. అక్కడ క్వశ్చన్స్ ఏంటి మనకి? nc0, nc1, nc2 సో ఆన్ మనం ఏం తీసుకున్నాం? ncn అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ని మనం ఏమంటున్నాం? బైనామియల్ క్వశ్చన్స్ అంటున్నాం. ఇక మనకి n అనేది ఫిక్స్డేగా. నెక్స్ట్, దీస్ క్వశ్చన్స్ ఆర్ యూజువల్లీ డినోటెడ్ బై c0. అంటే ఈ nc0 అన్నా c0 అన్నా ఒకటే, nc1 అన్నా c1 అన్నా ఒకటే, అలాగే nc2 అన్నా c2 అన్నా ఒకటే. అలా సో ఆన్ ఏమైంది? cn అవుతుంది. అంటే మనకి జనరల్గా ఒక్కోసారి ఏమి ఇస్తాడు? c0, c1, c2 అలా సో ఆన్ cn అని ఇచ్చేస్తాడు. అంటే ఇక మనం ఏం అర్థం చేసుకోవాలి? c0 అన్నా nc0 అన్నా ఒకటే, c1 అన్నా nc1 అన్నా ఒకటే అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్. ద బైనామియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus x whole power n ఈజ్ గివెన్ బై. మనం జనరల్గా ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? x plus a whole power n అనే ఎక్స్పాన్షన్ తీసుకున్నాం. x plus a whole power n ఎక్స్పాన్షన్ ఏంటి? nc0 x power n a power 0.
అంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో ఏముంది 1 అనేది ఉంది, ఏ ప్లేస్లో ఏముంది ఎక్స్ అనేది ఉంది. అంటే ఎక్స్పాన్షన్ ఏమవుతుంది ఎన్సీ నాట్, ఎక్స్ బదులు 1 కాబట్టి 1 పవర్ ఎనీథింగ్ ఎంత 1, ఏ ప్లేస్ మనకి ఎంత ఉంది ఎక్స్ అనేది ఉంది, ఎక్స్ పవర్ 0 ఎంత 1. అలాగే సెకండ్ టర్మ్కి రండి NC1 ఎక్స్ పవర్ n-1, ఎక్స్ ప్లేస్ మనకి ఏముంది ఇక్కడ 1, 1 పవర్ 1 - 1 అంటే ఏమవుతుంది మనకి 1. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ 1, అలా మనం ఆ ఎక్స్పాన్షన్ ప్రకారం అప్లై చేసుకుంటే 1 + x హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ ఏమవుతుంది NC0 ప్లస్ NC1x ప్లస్ NC2x² ప్లస్ అండ్ సో ఆన్ NCn ఎక్స్ పవర్ n. ఈ ఎక్స్పాన్షన్నే మనం ఏమంటాము స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటున్నాం. అంటే ఇక్కడ మనం జనరల్గా ఏం చేస్తాము ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n తీసుకుంటాము, కానీ ఇక్కడ వాడు ఏం చేశాడు ఎక్స్ బదులు 1 తీసుకున్నాడు, ఏ బదులు ఎక్స్ తీసుకున్నాడు. సో 1 + x హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ ఏంటండి NC0 ప్లస్ NC1 ఎక్స్ పవర్ 1 ప్లస్ NC2x² ప్లస్ అండ్ సో ఆన్ NCn ఎక్స్ పవర్ n. సపోజ్ ఈ ఎక్స్పాన్షన్ ఎక్స్ బదులు మనం 1 అనేది తీసుకున్నాం, ఎక్స్ ప్లస్లో ఏం తీసుకున్నామండి 1. ఇప్పుడు మనకి 1 + 1 ఎంత 2, అంటే 2 పవర్ n. NC0 ఇప్పుడే చెప్పుకున్నాం మనం, NC0 అన్నా C0 అన్నా ఒకటే. ఇక్కడ ఎక్స్ బదులు మనం ఏం తీసుకున్నాం 1 అనేది తీసుకున్నాం. సో 1 × NC1 అంటే ఏమైంది NC1 అంటే C1, 1² అంటే ఎంత 1 అంటే ఏం మిగులుతుంది C2. సో ఆన్ 1 పవర్ n, 1 పవర్ నెంబర్ నీకు ఎంత పాజిటివ్ ఇంటిజర్ ఉన్నా ఆ వాల్యూ అనేది ఏమవుతుంది 1, 1 × NCn అంటే ఏమైంది Cn. లెఫ్ట్ సైడ్ మనం 1 + 1 అంటే ఎంత 2 పవర్ n. సో మనం x = 1 అనేది తీసుకుంటే మనకి రిజల్ట్ అనేది ఏమవుతుంది C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ సో ఆన్ Cn = 2 పవర్ n. సపోజ్ ఇక మనం x = 2 తీసుకోండి. x = 2 అనేది ఎక్కడ పెట్టుకోవాలి ఈ ఎక్స్పాన్షన్లోనేగా. సో ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకున్నావు 2 అనేది తీసుకో. ఇక్కడ x = ఎంత 2, 2² అంటే ఎంత 4. అలాగే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నా 2 పవర్ n. అలాగే 1 + x అంటున్నావు, ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నా 2, 1 + 2 ఎంత 3 పవర్ n. సో x = 2 తీసుకుంటే ఏమొస్తుంది మనకి C0 ప్లస్ 2C1 ప్లస్ 2² అంటే ఎంత 4C2 ప్లస్ అండ్ సో ఆన్ 2 పవర్ n Cn = 3 పవర్ n. అదేవిధంగా ఎక్స్ ప్లేస్లో 3 తీసుకోండి, ఎక్స్ ప్లేస్లో 3 తీసుకుంటే ఏమొస్తుంది మనకి ఎక్స్ ప్లేస్లో 3. సో 1 + 3 అంటే ఎంత 4 NC0 ఎక్స్ ప్లేస్ ఇక మనం ఏం తీసుకుంటున్నాము 3, 3² 3 పవర్ n. లెఫ్ట్ సైడ్ ఏం మిగులుతుంది 1 + 3 ఎంత 4, 4 పవర్ n. అంటే ఇక మనం x = 3 తీసుకుంటే మనకి ఎక్స్పాన్షన్ అనేది ఏమొస్తుంది మనకి C0 ప్లస్ 3C1 ప్లస్ 3² C2 ప్లస్ అండ్ సో ఆన్ 3 పవర్ n × Cn = 4 పవర్ n. సో ఇక మనం ఏం చేసాము ఎక్స్పాన్షన్లో x = 1, x = 2, x = 3 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వన్ థీరం ఫర్ r = 0, 1, 2 సో ఆన్ n. దెన్ ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి C0 × Cr ప్లస్ C1 Cr ప్లస్ 1 ప్లస్ C2 Cr ప్లస్ 2 సో ఆన్ Cn - r × Cr = 2nCn ప్లస్ r. సో ఇక మనం ఏం ప్రూవ్ చేయాలి C0 × Cr ప్లస్ C1 × Cr ప్లస్ 1 సో ఆన్. రైట్ సైడ్ మనం ఏం ప్రూవ్ చేయాలి 2nCn ప్లస్ r అనేది మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇక మనం ఏం చేస్తాము క్వశ్చన్స్ అనేవి మనకి ఎలా ఉన్నాయి C0 C1 C2 అలా సో ఆన్ ఉన్నాయి కాబట్టి 1 + x హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ అనేది తీసుకోండి. ఏం తీసుకున్నారు 1 + x హోల్ పవర్ n. సో 1 + x హోల్ పవర్ n అంటే ఏంటి మనకి ఫార్ములా C0 ప్లస్ C1x ప్లస్ C2x² ప్లస్ అండ్ సో ఆన్ Cn ఎక్స్ పవర్ n. ఇక్కడ మనకి ఏం కావాలి CRలు CR ప్లస్ 1లు అవి కూడా కావాలి కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాము x బదులు 1/x అనేది రీప్లేస్ చేయండి. అదే ఎక్స్పాన్షన్లో x బదులు మనం ఏం తీసుకుంటాము 1 + x 1/x అనేది తీసుకోండి. ఇక్కడ మనం x బదులు మనం ఏం తీసుకోవాలి 1/x. ఇక్కడ x² బదులు 1/x², ఇక్కడ x బదులు 1/x పవర్ n. సో x బదులు మనం 1/x తీసుకుంటే మనకి ఎక్స్పాన్షన్ అనేది ఇదేనా వచ్చేది. ఇప్పుడు మనం ఏం చేద్దాము ఆ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇప్పుడు 1 + 1/x హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ ఏంటి ఇదేగా.
అలాగే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్ ఏంటి ఇది. ఇప్పుడు మనకేం కావాలి, సి నాట్ ఇంటూ సిఆర్. ఇక మనకేం కావాలి, సి నాట్ ఇంటూ సిఆర్. ఇప్పుడు మనం ఈ రెండిటి యొక్క పవర్ ఏమవుతుంది, ఆరేనా. సో అందుకే మనం ఏం చేస్తాము, ఈ రెండింటిని మల్టిప్లై చేసి కోషెంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ అనేది కంపేర్ చేసుకోండి. అంటే మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నీకేం కావాలి, ఎక్స్ పవర్ ఆర్ అనేది రావాలి. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ సి నాట్ తీసుకోండి, ఇక్కడ సి నాట్ తీసుకోండి, ఇక్కడ సిఆర్ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ పవర్ ఆర్ అనేది వస్తుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ పవర్ ఏముంది 0, ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది ఆర్. అంటే ఇక్కడ మనకి ఎలా ఉంది, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. అంటే ఏమవుతుంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే ఎక్స్ పవర్ 0 ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. అంటే ఎక్స్ పవర్ 0 ప్లస్ ఆర్. 0 ప్లస్ ఆర్ అంటే ఎంత, ఆర్. అంటే ఎక్స్ పవర్ ఆర్ కోషెంట్ అనేది రావాలి అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, సి నాట్ తీసుకోవాలి, ఇక్కడ సిఆర్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ టర్మ్ చూడండి, ఇక్కడ C1, ఇక్కడ సిఆర్ ప్లస్ 1. ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక వాడు ఏమంటున్నాడు, 1/x ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ 1 అంటున్నాడు. 1/x. 1/x అంటే ఏమైంది, ఎక్స్ పవర్ -1 అయినా. డినామినేటర్లో ఎక్స్ అనేది పవర్ న్యూమినేటర్లోకి వస్తే ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు మనకేంటి ఫార్ములా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఆర్ ప్లస్ 1 మైనస్ 1 అంటే ఏమవుతుంది, -1 + 1 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, పవర్ ఆర్ మిగులుతుంది. అలా ప్రతి టర్మ్ని మనం మల్టిప్లై చేసుకొని ఏ రెండు టర్మ్స్ని మనం మల్టిప్లై చేసుకుంటే పవర్ ఎక్స్ పవర్ ఆర్ అనేది వస్తుందో చూసుకోవాలి. సో ఇక్కడ ఏమొస్తుంది, సి నాట్, ఇక్కడ సిఆర్, ఇక C1 సిఆర్ ప్లస్ 1, ఇక్కడ 1/x² అంటున్నావు, ఇక్కడ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ 2 అంటున్నావు. 1/x² అంటే పవర్లోకి వచ్చేటప్పటికి ఏమైంది, -2. ఇక్కడ పవర్ ఎంత ఉంది, ఆర్ ప్లస్ 2. సో ఆర్ ప్లస్ 2 -2 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, ఎక్స్ పవర్ ఆర్. అంటే ఎక్స్ పవర్ ఆర్ కావాలంటే ఇక మనం ఏం చేయాలి, ఈ C2ని సిఆర్ ప్లస్ 2ని మనం మల్టిప్లై చేసుకోవాలి. అలా ఈ రెండు టర్మ్స్ని మనం మల్టిప్లై చేసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి ఏమొస్తుంది, ఎల్హెచ్ఎస్ అనేది, ఎల్హెచ్ఎస్ తర్వాత ఆర్హెచ్ఎస్ అనేది ఏమొస్తుంది, సి నాట్ సిఆర్, C1 సిఆర్ ప్లస్ 1, C2 సిఆర్ ప్లస్ 2, Cn మైనస్ ఆర్ సిఆర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూడండి, ఆర్హెచ్ఎస్ అనేది ఏంటి మనకి, ఇక్కడ 1 + x హోల్ పవర్ n, ఇక్కడ 1 + x హోల్ పవర్ n ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1 + 1/x హోల్ పవర్ n ఉంది. మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఆర్హెచ్ఎస్ అని లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందో చూడండి, 1 + x హోల్ పవర్ n అంటున్నావు. నెక్స్ట్ 1 + 1/x హోల్ పవర్ n అంటున్నావు. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది మనకి, ఇక్కడ 1 + x హోల్ పవర్ n, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే x + 1 హోల్ పవర్ n/x పవర్ n. మనకి a + b అన్న b + a అన్న వాల్యూ ఒకటే కాబట్టి ఈ x + 1 బదులు మనం ఏం తీసుకోవచ్చు, 1 + xగా తీసుకుంటే 1 + x హోల్ పవర్ n ఇంటూ 1 + x హోల్ పవర్ n. ఇక్కడ కూడా మనకి ఎలా ఉంది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏమవుతుంది, ఏ పవర్ m + n. n + n అంటే ఎంత, 2n. అంటే మనం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అనేది రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 1 + x అనేది ఏమవుతుంది, పవరు 2n. కింద ఏం మిగిలింది, ఎక్స్ పవర్ n అనేది మిగిలింది. కానీ మనకేం కావాలి, ఎక్స్ పవర్ ఆర్ కోషెంట్ అనేది కావాలి కాబట్టి బోత్ సైడ్స్ ఎక్స్ పవర్ nతో మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ పవర్ n క్యాన్సిల్ అయిపోయి ఇంకా మనకి మిగిలేది ఏంటి, 1 + x హోల్ పవర్ 2n అనేది మిగులుతుంది. మనం ఇక్కడ జనరల్గా మనం టీఆర్ 1 + x హోల్ పవర్ ఆన్ nకి ఆర్త్ టర్మ్ అంటే ఏమంటున్నాం మనం, ఎన్సిఆర్ అంటున్నాం. ఇప్పుడు మన n బదులు ఏముంది, 2n ఉంది. మనకేం కావాలి, ఎక్స్ పవర్ n + r కావాలి. ఆర్త్ టర్మ్ అంటే మనం ఆర్ అంటున్నాం, కానీ ఇక్కడ మనకేం కావాలి, కోషెంట్ ఆఫ్ ఎక్స్ పవర్ n + r కావాలి కాబట్టి దీనికి ఏమవుతుంది, 2nCn + r అవుతుంది. సో ఇక మన కోషెంట్ అనేది ఏమవుతుందండి, 2nCn + r. n బదులు మనకి 2n ఉంది, కోషెంట్ ఎక్స్ పవర్ ఆర్ బదులు ఎక్స్ పవర్ n + r ఉంది కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది, 2nCn + r. సో ఇక్కడ మనకేమొస్తుంది,
C0 CR ప్లస్ C1 CR ప్లస్ 1 C2 CR ప్లస్ 2 సో ఆన్. అలా మనకి రైట్ సైడ్ ఏమొస్తుంది 2NC N ప్లస్ R అనేది వస్తుంది. సపోజ్ మనం ఆర్ ప్లస్ 0 అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నామే అనుకోండి, అంటే ఈ ఆర్ ప్లేస్లో ఏం తీసుకోవాలి 0, ఇక్కడ ఆర్ ప్లేస్లో 0, ఆర్ ప్లేస్లో 0, ఇక్కడ ఆర్ ప్లేస్లో 0, ఇక్కడ ఆర్ ప్లేస్లో 0. సో తీసుకుంటే ఏమొస్తుంది మనకి C0 ఇంటూ C0 స్క్వేర్, C1 ఇంటూ C1 స్క్వేర్, అలా C2 ఇంటూ C2 స్క్వేర్. అలా ఇక మనకి రైట్ సైడ్ కూడా ఏమవుతుంది 2NCN. సో R ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి ఈ కండిషన్ వస్తుంది. సపోజ్ R ఈజ్ ఈక్వల్ టు 1 అనేది తీసుకోండి, అంటే ఇక్కడ మనం ఆర్ ప్లేస్లో ఏం తీసుకోవాలి 1 అనేది తీసుకోవాలి, ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏం తీసుకోవాలి 1, ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏం తీసుకోవాలి 1, ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏం తీసుకోవాలి 1. అంటే C0 ఇంటూ C1 ఇంటూ C2 ఇంటూ C3, అలా రైట్ సైడ్ కూడా ఏమొస్తుంది 2NCN ప్లస్ 1. అదే R ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి, ఆర్ ప్లేస్లో ఎంత తీసుకుంటున్నారు 3, అంటే C0 ఇంటూ C3. అలాగే C1 ఆర్ ప్లేస్ మనం ఏం తీసుకున్నాం 3 ప్లస్ 1 అంటే ఎంత 4, ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏం తీసుకుంటాం మనం 3 ప్లస్ 2 ఎంత 5, CN మైనస్ 3 CN. ఇక్కడ ఆర్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటున్నాము 3 తీసుకున్నాం, అంటే ఇలా మనం ఆర్ ప్లేస్లో మనం 1 0 3 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ రిజల్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్, ఇంకో ప్రాబ్లం. ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ x ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ దెన్ ప్రూవ్ దట్. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి C0 ప్లస్ C1 ఇంటూ x/2 ప్లస్ C2 ఇంటూ x²/3 ప్లస్ C3 ఇంటూ x³/4 ప్లస్ అండ్ సో ఆన్ Cn ఇంటూ x⁴n/n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం ప్రూవ్ చేయాలి 1 ప్లస్ x హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1/n ప్లస్ 1 ఇంటూ x. ఆల్రెడీ వాడు క్వశ్చన్లో ఈ కండిషన్ ఇచ్చేస్తాడు. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి ఈ కండిషన్ అనేది మనం రాబట్టాలి. ఇక్కడ డినామినేటర్లో ఏముంది n ప్లస్ 1 ఇంటూ x అనేది ఉంది. ఈ రైట్ సైడ్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఈజీగా చేయగలుగుతారు. సో రైట్ సైడ్ ఏముంది 1 ప్లస్ x హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1/n ప్లస్ 1 ఇంటూ x. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఇచ్చిన కండిషన్ మొత్తాన్ని LHS మొత్తాన్ని ఎస్గా తీసుకున్నారు. ఇక్కడ డినామినేటర్లో మనకి ఏం కావాలి n ప్లస్ 1 ఇంటూ x అనేది కావాలి. అందుకే ముందు ఏం చేస్తారు xతో మల్టిప్లై చేయండి. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తాన్ని ఏం చేస్తారు xతో మల్టిప్లై చేస్తే C0 ఇంటూ x ఇంటూ x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ ఇంటూ x⁴ x⁴n ఇంటూ x⁴n ప్లస్ 1 xతో మల్టిప్లై చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు n ప్లస్ 1తో మల్టిప్లై చేయండి. సో n ప్లస్ 1తో మల్టిప్లై చేస్తే ఏమైంది ఇదే టర్మ్కి మల్టిప్లై చేయండి n ప్లస్ 1 ఇంటూ C0 ఇంటూ x. నెక్స్ట్ n ప్లస్ 1 ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది /2 C1 ఇంటూ x². నెక్స్ట్ n ప్లస్ 1 C2, ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది /3 x³. అలా ఇక మనము ఆ కాన్స్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి బైలో వచ్చేటట్టు రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ n ప్లస్ 1 ఆల్రెడీ ఉంది కాబట్టి n ప్లస్ 1/n ప్లస్ 1 Cn x⁴n ప్లస్ 1. ఒక్కసారి మనం ఈ టర్మ్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే n ప్లస్ 1/1 అంటున్నాం, అంటే ఇక్కడ ఏమైంది మనకి టర్ము n ప్లస్ 1 NC0 అంటే వాల్యూ ఎంత 1 ఇంటూ x అంటే x ప్లస్ n ప్లస్ 1 NC1 అంటున్నాం, NC1 అంటే వాల్యూ ఎంత n బై 2 ఇంటూ 1. మనం 2ని మనం 2 ఇంటూ 1గా రాసుకోవచ్చా ఇంటూ x² ప్లస్ n ప్లస్ 1. మనకి NC0 అన్నా NC1 అన్నా NC2 అన్నా C2 వాల్యూ ఒకటే కాబట్టి ఇక్కడ C2 అంటున్నాం. C2 అంటే ఏంటి మనకి n ఇంటూ n మైనస్ 1/2. ఇక్కడ ఆల్రెడీ ఏముంది 3 ఉంది, సో 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ x³ ప్లస్ సో ఆన్. ఇక్కడ NCN అంటే ఏమైంది n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 సో ఆన్ 1/1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ సో ఆన్ n ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ n ప్లస్ 1 అనేది ఒక టర్మే ఉంది, అంటే ఈ టర్మ్ను మనం ఏం రాసుకుంటాం n ప్లస్ 1 C1గా రాసుకుంటాం. ఇక్కడ n ప్లస్ 1 తర్వాత కాన్సెక్యూటివ్ టర్మ్ n ఉంది, అంటే ఇక్కడ పైన ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 2 టర్మ్స్ ఉన్నాయి, అంటే ఈ టర్మ్ను మనం ఏం రాసుకోవచ్చు n ప్లస్ 1 C2గా రాసుకుంటాం. నెక్స్ట్
ఇక్కడ n+1 ఇంటూ n ఇంటూ n-1 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ టర్మ్ను మనం ఎలా రాసుకుంటాం? n+1c3 ఇంటూ x3. సో ఈ టర్మ్ అనేది చూడండి ఒకసారి ఎలా వస్తుందో. ఫస్ట్ టర్మ్ అనేది n+1c1, సెకండ్ టర్మ్ అనేది n+1c2, థర్డ్ టర్మ్ అనేది n+1c3. సో ఆన్ లాస్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి ఏమైంది? n+1c n+1. కానీ మనకి ఏ ఎక్స్పాన్షన్ అయినా మనకి ఏం స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? n+1c0 అనే టర్మ్ కావాలి. అందుకే ఈ ఎక్స్పాన్షన్ మొత్తానికి ఏం చేస్తా? n+1c0తో యాడ్ చేస్తారు, సబ్ట్రాక్ట్ చేసుకుంటారు. సో ఇంతవరకు టర్మ్ ఏమవుతుంది మనకి? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే nc0 ప్లస్ nc1x ప్లస్ nc2x² సో ఆన్ ncn x పవర్ n. అంటే n ప్లేస్తో మనకి ఏమొచ్చింది? n+1 అనేది వచ్చింది కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ మనం ఏం తీసుకుంటాం? 1+x హోల్ పవర్ n. అంటే n ప్లేస్తో మనకి ఏమొచ్చింది? n+1 అనేది వచ్చింది. అందుకే ఈ ఎక్స్పాన్షన్ మొత్తాన్ని మనం ఏం తీసుకుంటాము? 1+x హోల్ పవర్ n+1. ఆల్రెడీ మనకి n+1c0 అనే టర్మ్ మిగిలిపోయింది కాబట్టి ఈ టర్మ్ అలాగే రాసేసుకుంటాం. మనకి nc0 అన్న n+1c0 అన్న వాల్యూ 1 కాబట్టి ఈ ప్లేస్ మనం ఏం రాసుకుంటాము? 1. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఏం తీసుకున్నాము? ఆ s అనే దాన్ని xతో మల్టిప్లై చేసాము, n+1తో రెండింటితో మల్టిప్లై చేసాము. మనకు కావాల్సింది ఏంటి? ఎస్ఏ కాబట్టి ఈ ఇంటూ టర్మ్ ఇటు వస్తే ఏమవుతుంది మనకి? బై అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి రైట్ సైడ్ మనకి ఏం కావాలి? 1+x హోల్ పవర్ n+1 మైనస్ 1/n+1 ఇంటూ ఎక్స్. సో వచ్చిందా రాలేదా? వచ్చింది. నెక్స్ట్ వన్, ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ దెన్ ప్రూవ్ దట్. సో ఇక మనం ఇందాక థీరంకి దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇందాక మనకి కండిషన్ ఏంటి? మనకి 1+x హోల్ పవర్ n+1. అంటే ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్తో మనం ఏం తీసుకోవచ్చు? 2 పవర్ n+1 అంటున్నాడు. అంటే ఎక్స్ ప్లేస్తో మనం ఏం తీసుకోవచ్చు? 1 అనేది తీసుకోవచ్చా? మనకేంటి రిజల్ట్ ఏమొచ్చింది ఇప్పుడు? c0 ప్లస్ c1x/2 c2x²/3 c3x³ సో ఆన్ cn x పవర్ n/n+1. ఇప్పుడు ఈ రెండింటినీ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? x/2 అంటున్నాం. ఇక్కడ ఏముంది? 1/2. అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం? 1 అనేది తీసుకున్నాం. ఇక్కడ c/2 3 అంటున్నావు, x²/3 అంటే ఎక్స్ ప్లేస్లో నువ్వేం తీసుకుంటున్నావు? 1² 1² అంటే ఎంత? 1. అంటే మనకి ఈ రిజల్ట్ కావాలి అంటే మనం ఇది రాసుకొని దీని ఎక్స్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటున్నాము? 1 అనేది తీసుకుంటున్నాం. ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటున్నాం కాబట్టి ఆ పైన కండిషన్ వస్తుందా లేదా? రైట్ సైడ్ చూడండి. 1+1 ఎంత? 2. 2 పవర్ n+1 మైనస్ 1/n+1 ఇంటూ 1. సో మనకి ఆ రిజల్ట్ కావాలంటే ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకున్నాం? 1 అనేది తీసుకున్నాం. సపోజ్ ఎక్స్ ప్లేస్లో 3 తీసుకోండి. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటారు? 3 అనేది తీసుకోండి. అప్పుడు ఎక్స్ ప్లేస్లో 3 తీసుకుంటే ఏమైంది? 3/2. 3² అంటున్నాం. అంటే ఏమైంది? 9/3. 3²/3 9/3. 3³ 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. 3 × 3 9 9 3 ఎంత? 27. సో 3³ 27/4 ఇంటూ c3. అంటే ఈ రిజల్ట్ కావాలి అంటే మనం ఈ కండిషన్లో మనం ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాము? 3 అనేది తీసుకుంటున్నాం. అదే రైట్ సైడ్ కూడా చూడండి. ఎక్స్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటున్నాము? 3. 1 + 3 ఎంత? 4. 4 పవర్ n+1 మైనస్ 1/n+1 ఇంటూ 3. సో ఈ రిజల్ట్లో మనం ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాము? 1 అలాగే 3 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వన్, ఇప్పుడు దాకా మనం ఏం చేసాము? ఆర్త్ టర్మ్ 1+x హోల్ పవర్ అనే ఎక్స్పాన్షన్కి ఆ రిజల్ట్స్ అనేవి మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a+x హోల్ పవర్ n. మనం జనరల్గా ఏం తీసుకుంటున్నాము? x+a హోల్ పవర్ n అనేది తీసుకుంటున్నాం. కానీ వీడేమిచ్చాడు? a+x హోల్ పవర్ n అనేది ఇచ్చాడు. అవి వాడు ఏమంటున్నాడు? సెకండ్ టర్మ్ అనేది ఎంత అంట? 240. థర్డ్ టర్మ్ అనేది 720. ఫోర్త్ టర్మ్ అనేది 1080. ఇప్పుడు ఈ కండిషన్స్ అప్లై చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
సో మనకి జనరల్గా మనం ఏం చేస్తాము, జనరల్ టర్మ్ అప్లై చేస్తాం, అంటే TR+1. సో TR+1 అంటే ఏంటి ఫార్ములా, NCR x పవర్ n మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఏ ఉంది. ఏ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ఉంది. ఎక్స్ ప్లస్ ఏ బదులు వాడు ఏమి ఇచ్చాడు, ఏ ప్లస్ ఎక్స్ ఇచ్చాడు. అది అబ్జర్వ్ చేయండి. మీకు ఫార్ములా వచ్చింది కదా అని హడావిడిగా వేయడం కాదు. టర్మ్స్ అనేవి ఇక్కడ రివర్స్లో ఉన్నాయి, దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, సెకండ్ టర్మ్ అంటున్నాడు. సో సెకండ్ టర్మ్ అంటే మనం ఏం చేయాలి, T2. జనరల్ టర్మ్ అప్లై చేయాలి కాబట్టి ఆ 2ని మనం ఏం చేసుకుంటాము, 1+1గా రాసుకున్నాం. అంటే TR+1 అంటే ఆర్ ప్లేస్లో ఎంత ఉంది ఇక మనకి 1. NCR ఆర్ అంటే ఎంత ఇక మనకి 1. ఎక్స్ పవర్ n మైనస్ ఆర్, ఎక్స్ బదులు వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏ అంటే ఏ పవర్ n మైనస్ ఆర్. ఏ పవర్ ఆర్, ఏ బదులుకి వాడు ఏమి ఇచ్చాడు, ఎక్స్ అనేది ఇచ్చాడు, అంటే ఎక్స్ పవర్ 1. సో టర్మ్స్ అనేవి ఎక్స్ బదులు ఏ వస్తున్నాయి, ఏ బదులు ఎక్స్ వస్తున్నాయి, అవి అబ్జర్వ్ చేసుకోండి. సో సెకండ్ టర్మ్ వాడు ఎంత ఇచ్చాడు, 240. అదేవిధంగా థర్డ్ టర్మ్ అంటే T3. ఆ T3 మనం రాసుకోవచ్చు 2+1 అంటే ఆర్ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ 2. సో జనరల్ టర్మ్ అప్లై చేస్తే ఏమైంది, NC2 ఏ పవర్ n మైనస్ 2 ఎక్స్ పవర్ 2. ఎంత ఇచ్చాడు వాడు, 720. అదేవిధంగా ఫోర్త్ టర్మ్ అంటే T4. 4ని మనం ఎలా రాసుకోవచ్చు, 3+1. సో ఆర్ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ 3 అంటే NC3 ఏ పవర్ n మైనస్ 3 ఎక్స్ పవర్ 3. ఇదెంత ఇచ్చాడు వాడు, 1080 ఇచ్చాడు. ఇప్పుడు ఈ 3 కండిషన్లు అప్లై చేసి మనం ఏం చేయాలి, ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఫస్ట్ 2/2 2/1 చేయండి. అంటే సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ని డివైడ్ చేయండి. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి, NC2 ఏ పవర్ n మైనస్ 2 ఎక్స్ స్క్వేరు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, NC1 ఏ పవర్ n మైనస్ 1 ఎక్స్ పవర్ 1. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. NC1 అనేది కింద ఉంది, NCR అనేది పైన ఉంది. అంటే కింద టర్మ్ కంటే పైన టర్మ్ అనేది ఒకటి ఎక్కువ. అంటే ఇక్కడ మనం కండిషన్ ఏం అప్లై చేస్తాము, NCR NCn మైనస్ ఆర్, NCR/NCR-1. సో R-1 కంటే ఆర్ అనేది ఒక టర్మ్ ఎక్కువే, అలా చూసుకోండి. NCR/NCR-1 అంటే ఏం ఫార్ములా, n మైనస్ ఆఫ్ R-1/R. ఏంటండి ఫార్ములా, n మైనస్ ఆఫ్ R-1/R. ఇక్కడ మనకి ఆర్ ప్లేస్లో ఎంత ఉంది 2, R-1 ప్లేస్లో ఎంత ఉంది 1. ఇప్పుడు ఆ కండిషన్ అప్లై చేస్తే ఏమైంది, n మైనస్ ఆఫ్ 1/R ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ 2. నెక్స్ట్ x² పవర్ 1 అంటున్నాం. ఈ పవర్ 1 అనేది ఇందులో ఒకసారి పోతే మిగిలేది ఏముంది, ఎక్స్. ఏ పవర్ n-2 ఏ పవర్ n-1 అంటున్నాం. సో n-2 కంటే n-1 అనేది ఒక టర్మ్ పెద్దదే కాబట్టి కింద ఏం మిగులుతుంది, బై ఏ. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 2 × 3aని రైట్ సైడ్ తీసుకురండి. 2 × 3 ఎంత 6, 6 × a. సో ఈ రెండింటిని మనం 2ని 1ని డివైడ్ చేసుకుంటే మన కండిషన్ ఏమొచ్చింది, n-1 × x = 6a. నెక్స్ట్ ఏం చేస్తారు, 3/2 చేయండి. సో థర్డ్ ఈక్వేషన్ ఏంటి మనకి, NC3 ఏ పవర్ n-3 x³. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, NC2 ఏ పవర్ n-2 x². ఆ రెండింటిని డివైడ్ చేయండి. ఇక్కడ కూడా మనం అదే అప్లై చేస్తున్నాం. ఏంటి ఫార్ములా ఇది, NCR/NCR-1 n-R-1/R. ఇప్పుడు ఆ కండిషన్ అప్లై చేయండి. సో అప్లై చేస్తే ఏమొస్తుంది, n-2/3. ఇక్కడ కూడా అంతే, x² కంటే x³ అనేది ఒక x అనేది ఎక్కువ, అంటే x మిగులుతుంది. ఏ పవర్ n-3 కంటే ఏ పవర్ n-2 అనేది ఒక పవర్ ఎక్కువ కాబట్టి కింద ఏం మిగులుతుంది, ఏ అనేది మిగులుతుంది. ఇప్పుడు 720 అనేది 360 టేబుల్లో మనకి ఇది ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్, ఇది 2 టైమ్స్ పోతుంది, అంటే 3/2. ఇక్కడ 3 × 3 3 × a 3a 3a × 3 ఎంత 9a. దీన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు మనం ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 2 × n-2 × x = 9a వస్తుంది. ఇక్కడ మనం ఈ రెండు కండిషన్లు అప్లై చేసి ఏం చేయాలి, n వాల్యూ, x వాల్యూ, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇందాక మనకి ఫోర్త్ ఈక్వేషన్ వచ్చింది కదా, ఆ ఫిఫ్త్ ఈక్వేషన్ని డివైడ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ x క్యాన్సిల్ చేసేయండి.
ఈ ఏ క్యాన్సిల్ చేసేయండి. ఈ 6 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 2 అనేది ఇటు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే 2 × 2 ఎంత 4. ఇక్కడ ఏం మిగిలింది n-2 మిగిలింది. సో క్రాస్ ప్రొడక్ట్ చేయండి అంటే ఏం మిగిలింది ఇక్కడ n-1 × 3 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 ఎంత 4, 4 × n-2 ఇది మిగిలింది. సో 3తో దీన్ని ఎన్నో ప్రొడక్ట్ చేయండి 3 × n 3n minus 3 × 3 3 4 × n 4n minus 4 × 2 ఎంత 8. ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటే మనకి n వాల్యూ వస్తుంది. సో ఈ +3 అని ఇటు తీసుకురండి ఏమవుతుంది -3n 4nలోంచి 3n తీసేయండి n. ఈ -3 ఈ -8ని ఇటు పట్టుకొచ్చేయండి +8 అంటే n వాల్యూ ఎంత వస్తుంది 5. ఇప్పుడు ఈ n వాల్యూని ఏం చేస్తారు 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 4th ఈక్వేషన్ ఏంటి ఇదేగా n ఎంత వచ్చింది మనకి 5 5 - 1 అంతా 4 4x = 6a. సో 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 4x = 6a. ఇప్పుడు ఈ 4 అనేది ఈ 6లో ఎన్నిసార్లు పోతుంది ఇది 2 టైమ్స్ 2 టేబుల్ ఇది 3 టైమ్స్ అంటే ఇక్కడ ఏం మిగులుతుంది 2x = 3a. మనకి x వాల్యూ కావాలి ఇంటూ టర్మ్ ఇటు తీసుకురండి అప్పుడు ఏమవుతుంది బై అంటే 3/2 × a. సో మనకి n వాల్యూ 5 వచ్చింది, x వాల్యూ ఎంత వచ్చింది 3/2 × a వచ్చింది. సో దీన్ని అప్లై చేసి మనం ఏం చేయాలి a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో x అనేది 3/2 a వచ్చింది, n వాల్యూ 5 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని ఏం చేస్తారు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. n ఎంత 5 అంటే 5c1 a పవర్ 5 - 1 అంటే a పవర్ 4. x ప్లేస్లో మనకి ఎంత వచ్చింది 3/2a 3/2a a పవర్ 4 × a పవర్ 5. ఇప్పుడు ఇక్కడ 5c1 అంటే వాల్యూ ఎంత 5. ఇప్పుడు ఇక్కడ 5 × 3 ఎంత 15. 15 అనేది 240లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. ఎన్నిసార్లు పోతుంది 16 టైమ్స్. 16 × 2 ఎంత 32 అంటే a పవర్ 5 = ఎంత వచ్చింది 32. ఈ 32ని మనం ఎలా రాసుకోవచ్చు 2 పవర్ 5గా రాసుకోవచ్చు. సో 2 పవర్ 5 = a పవర్ 5. సో మనకి పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసెస్ని ఈక్వల్ చేసుకుంటాం అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది, n వాల్యూ ఎంత వచ్చింది 5. ఇంకేం కావాలి మనకి x వాల్యూ కావాలి. సో x = ఎంత 3/2 × a. సో ఏ వాల్యూ 2 వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్లో ఏం చేస్తారు 2. ఇప్పుడు ఈ 2 × 2 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది 3 అంటే x వాల్యూ ఎంత 3. సో ఇక్కడ మనం ఏం చేసాము సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ ఆ కండిషన్స్ అప్లై చేసాము. ఆ కండిషన్స్కి మనం జనరల్ టర్మ్ ఏం అప్లై చేసాము tr+1 అంటే NCR x⁻n-r a పవర్ r. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి x బదులు వాడు a ఇచ్చాడు, ఏ బదులు x అనేది ఇచ్చాడు. సో ఏ టర్మ్స్ x టర్మ్స్ రివర్స్లో రాసుకోవాలి. ఆ 3 కండిషన్లు అప్లై చేసి మనం ఏం చేసాము n వాల్యూ x వాల్యూ ఏ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ వన్ ఇఫ్ ద కోషంట్ ఆఫ్ rth term r+1th term r+2th terms in the expansion of 1 + x whole power n are in AP. సో కోషంట్ ఆఫ్ rth term అంటున్నాం. ఇక మనం ఎక్స్పాన్షన్ తీసుకునేటప్పుడు జనరల్ టర్మ్ ఏం తీసుకుంటున్నాం మనం tr+1 దాని కోషంట్ ఏమన్నా మనం NCR అంటే r+1th టర్మ్కి మనం ఏం తీసుకున్నాం NCR. అదేవిధంగా rth టర్మ్ r+1th కంటే r అనేది ఒకటి తక్కువే కదా అంటే కోషంట్ NCR అలా ఏమవుతుంది NCR-1. అదేవిధంగా r+2th టర్మ్ అంటున్నాం అంటే కోషంట్ ఏమవుతుంది మనకి NCR+1. ఇప్పుడు ఈ 3 టర్మ్స్ నీకు ఎందులో ఉన్నాయి ఏపీలో ఉన్నాయి అంటున్నాడు. సో ఏపీలో ఉంటే మనకి కండిషన్ ఏంటి మనకి 3 టర్మ్స్ ఏబీలో ఉన్నాయంటే ఏపీలో అంటే కామన్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. సపోజ్ ఏబిసి అనేది తీసుకోండి 3 టర్మ్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి b-a. అలాగే బీకి సికి డిఫరెన్స్ ఏంటి మనకి c-b. ఇప్పుడు ఈ -b తీసుకొచ్చేసాను ఏమవుతుంది +b అవుతుంది. -a తీసుకొచ్చేసేయండి +a అవుతుంది. అంటే మనం ఏబిసి అనేవి ఏపీలో ఉన్నాయి అంటే కండిషన్ ఏంటి 2b = a + c. అంటే ఏ ప్లేస్లో ఏముంది NCR-1, బి ప్లేస్లో ఏముంది NCR, సి ప్లేస్లో ఏముంది NCR+1.
సో ఏబిసిఆర్ ఇన్ ఏపీ అయితే కండిషన్ ఏంటి 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. సో ఇక్కడ కండిషన్ ఏంటండి 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఏ ప్లేస్లో ఎన్సీఆర్ మైనస్ 1, బి ప్లేస్లో ఎన్సీఆర్, సి ప్లేస్లో ఎన్సీఆర్ ప్లస్ 1. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎన్సీఆర్తో మొత్తాన్ని డివైడ్ చేయండి. ఏం చేశారు ఎన్సీఆర్తో డివైడ్ చేసుకుంటే ఏమొస్తుంది ఎన్సీఆర్ మైనస్ 1 బై ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ ప్లస్ 1 బై ఎన్సీఆర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఆర్ కంటే ఆర్ ప్లస్ 1 అనేది ఒక టర్మ్ ఎక్కువే, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఏమైంది ఆర్ కంటే ఆర్ మైనస్ 1 అనేది తక్కువ. న్యూమరేటర్ డినామినేటర్ రివర్స్లో ఉన్నాయి. అందుకే ఏం చేస్తారు దీన్ని రెసిప్రోకల్ చేయండి. రెసిప్రోకల్ చేస్తే మనకి ఫార్ములా ఏమొస్తుంది ఎన్సీఆర్ బై ఎన్సీఆర్ మైనస్ 1. సో ఎన్సీఆర్ బై ఎన్సీఆర్ మైనస్ 1 అంటే ఏంటి ఎన్ మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ 1. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది ప్లస్ బై ఆర్. ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై చేయండి. సో ఆర్ ప్లేస్లో ఏముంది ఆర్ ప్లస్ 1, ఆర్ మైనస్ 1 ప్లేస్లో ఏముంది ఆర్, అంటే ఎన్ మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ 1 బై ఆర్. సో ఇక టర్మ్స్ అనేవి ఆర్ ప్లస్ 1 ఉంది, ఆర్ మైనస్ 1 ప్లేస్లో ఆర్ అనేది ఉంది కాబట్టి కండిషన్ ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేయండి. రివర్స్ చేస్తే ఏమైంది ఫస్ట్ టర్ము ఆర్ బై ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. సో రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఏమైంది ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1. క్రాస్ ప్రొడక్ట్ చేసేయండి ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ 1 ప్లస్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1. ఇప్పుడు ఈ కండిషన్ మొత్తాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి కావాల్సిన కండిషన్ అనేది వస్తుంది. సో కింద మనకేముంది ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1. ఫస్ట్ ఎన్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. సో ఎన్ ఇంటూ ఆర్ ఎన్ఆర్, ఎన్ ఇంటూ 1 ఎన్, మైనస్ ఆర్తో మల్టిప్లై చేయండి మైనస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ స్క్వేర్, మైనస్ ఆర్ ఇంటూ ప్లస్ 1 మైనస్ ఆర్, ప్లస్ 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి ఆర్ ప్లస్ 1. సో కండిషన్ ఇది వస్తుంది. అలాగే రైట్ సైడ్ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ 1 అంటారు. ఆర్ ఇంటూ ఆర్ ఎంత ఆర్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ ఎంత ఆర్. నెక్స్ట్ ఏంటి మనకి ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్, ఎన్ ఇంటూ మైనస్ ఆర్ మైనస్ ఎన్ఆర్ ప్లస్ ఎన్. అలా ప్రతి టర్ము మనం ఎన్నో ప్రొడక్ట్ చేసుకుంటే ఈ టర్మ్స్ వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ప్లస్ ఆరు ఈ మైనస్ ఆరు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ఆరు మైనస్ ఆరు క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది ఈ మొత్తాన్ని 2తో ఎన్నో ప్రొడక్ట్ చేయండి. 2 ఇంటూ ఎన్ఆర్ 2ఎన్ఆర్, 2 ఇంటూ ఎన్ 2ఎన్, 2 ఇంటూ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ 2ఆర్ స్క్వేర్, 2 ఇంటూ 1 2. ఇక్కడ అంతే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 2ఆర్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ఆర్ మైనస్ 2ఎన్ఆర్ ప్లస్ ఎన్. ఇప్పుడు ఈ ఎన్ స్క్వేర్ ఈ టర్మ్స్ మొత్తాన్ని రైట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. ఇక మైనస్ 2ఎన్ఆర్ అంటున్నావు, ఇక ప్లస్ 2ఎన్ఆర్ అంటున్నావు. సో మైనస్ 2 మైనస్ 4 మైనస్ 4ఎన్ఆర్. నెక్స్ట్ ప్లస్ 2ఎన్ ఇక ప్లస్ ఎన్ అంటున్నావు. ఈ ప్లస్ 2ఎన్ ఇటు వస్తే ఏమైంది మైనస్ 2ఎన్. సో ఎన్ మైనస్ 2ఎన్ ఏమవుతుంది మైనస్ ఎన్. మైనస్ 2ఆర్ స్క్వేర్ ఇటు తీసుకొచ్చేసే ప్లస్ 4ఆర్ స్క్వేర్ ప్లస్ 2 ఇటు తీసుకొచ్చేసే మైనస్ 2. కానీ ఇక వాడి కండిషన్ ఏమడుగుతున్నాడు ఎన్ అనేది కామన్ తీయమంటున్నాడు కాబట్టి ఈ రెండు టర్మ్స్ నుంచి మైనస్ ఎన్ అనేది కామన్ తీ. ఇంకేం మిగులుతుంది ఇక్కడ 4ఆర్ ప్లస్ 1. అంటే ఇక్కడ వాడు అడిగిన కండిషన్ ప్రకారం ఏమొస్తుంది మనకి ఏమడిగాడు వాడు ఎన్ స్క్వేర్ మైనస్ 4ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 4ఆర్ స్క్వేర్ మైనస్ 2. అదేనా మనకు వచ్చిన కండిషను. సో నెక్స్ట్ వన్, if the quotients of x power 9, x power 10, x power 11 in the expansion of 1 plus x whole power n are in AP, then prove that n square minus 41n plus 398 is equal to 0. సో ఇక వాడి ఎక్స్పాన్షన్ ఏమి ఇచ్చాడు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఇచ్చాడు. మనకేం కావాలి కోషంట్ ఆఫ్ x పవర్ 9 కావాలి. సో కోషంట్ ఆఫ్ x పవర్ 9 అనేది ఏంటి NC9, కోషంట్ ఆఫ్ x పవర్ 10 అనేది NC10, కోషంట్ ఆఫ్ x పవర్ 11 అనేది ఏంటి NC11. ఇక్కడ కూడా వాడు ఏమంటున్నాడు ఆర్ ఇన్ ఏపీ అంటున్నాడు. సో మన కండిషన్ ఏంటి ఏబిసి ఆర్ ఇన్ ఏపీ అయితే కండిషన్ ఏంటి 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. సో బి ప్లేస్లో ఏముంది ఇక్కడ NC10, ఏ ప్లేస్లో ఏముంది NC9, సి ప్లేస్లో ఏముంది NC11. సో 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. సో కండిషన్ అప్లై చేసాం.
ఇప్పుడు ఏం చేస్తావు, ఈ NC 10తో డివైడ్ చేయి, సెపరేట్ చేయి. సెపరేట్ చేసిన తర్వాత ఏమొస్తుంది మనకి, 9 కంటే 10 అనేది ఒక టర్మ్ పెద్దది, కానీ ముందు ఈక్వేషన్లో ఏముంది, 10 కంటే 9 అనేది చిన్నది, రివర్స్లో ఉంది కాబట్టి ఆ NC 9/NC10ని రివర్స్లో రాయండి. ఇక్కడ మన కండిషన్ ఏంటి, మనకి NCR/NCR-1 ఈ రెండు సమ్లోని ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాం. NCR/NCR-1 అంటే ఏంటి, n-R-1/R. ఇక్కడ R ప్లేస్లో ఏముంది 10, R-1 ప్లేస్లో ఏముంది 9. ఈ కండిషన్ ప్రకారం అప్లై చేయండి, n-R-1/R. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 11 కంటే 10 అనేది చిన్నదే కాబట్టి మళ్ళీ ఇదే కండిషన్ అప్లై చేయండి. సో అప్పుడు ఏమొస్తుంది, n-10/11. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేయండి, అప్పుడు ఏమొస్తుంది 10/n-9 ప్లస్ n-10/11. ఇక్కడ LCM తీసుకోండి, 10 × 11 110 ప్లస్ n × n n² మైనస్ 10 × n 10n మైనస్ 9 × n 9n. 10 9 యాడ్ చేసి ఎంత 19. నెక్స్ట్ మైనస్ 9 × -10 ప్లస్ 90 బై 11తో మల్టిప్లై చేసాను n-9, అప్పుడు ఏమొస్తుంది 11n మైనస్ 99. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 11n మైనస్ 99ని 2తో ఎన్నో ప్రొడక్ట్ చేయండి, అప్పుడు ఎంత వస్తుంది 22n మైనస్ 99 × 2 198 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం మిగిలింది n² మైనస్ 99 90 × 110 అంటే ఎంత 200. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ కండిషన్ అనేది కావాలి కాబట్టి ఈ ప్లస్ n ఇది తీసుకొచ్చేసేయండి, మైనస్ 22 19 ప్లస్ 22 ఎంత 41. ఈ మైనస్ 198 ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ 200 ప్లస్ 198 ఎంత 398. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వాడు క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి x⁻9 కోషంట్ NC9 అంటున్నావు, x⁻10 కోషంట్ NC10 అంటున్నావు, x⁻11 కోషంట్ NC11 అంటున్నావు. సో ఆడు ఏపీలో అన్నయ్య అంటున్నాడు కాబట్టి కండిషన్ ఏం అప్లై చేస్తున్నాము, 2b = a + c. అదేవిధంగా ఇక్కడ మనం ఫార్ములా ఏం అప్లై చేస్తున్నాము, NCR/NCR-1 అనేది ఫార్ములా అప్లై చేస్తున్నాం. థ్యాంక్ యూ.